ఇంకా ఎవరైనా రానట్లయితే వారికి చెప్పండి. ప్రార్థనలు జరిగిపోతూ ఉన్నాయి, గడిచిపోతూ ఉన్నాయి, రోజులు తక్కువగా ఉన్నాయి, వచ్చేసేయండి అని చెప్పండి. సిలువలో పలికిన మొట్టమొదటి మాట మనం విన్నాం. 2-3 రోజులుగా అంశాలు ధ్యానిస్తూ ఉన్నాం. సిలువలో పలికిన రెండో మాట లోకా సువార్త 23 అధ్యాయం 42-43 వచనం. బైబిల్ ఉన్న వారు తీసుకోండి. ఆయనను చూసి లోకా సువార్త 23 అధ్యాయము 42-43. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసిలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్తున్నాను. నిశ్చయముగా, ఇందులో సందేహము లేదు. ఇందులో ఏమాత్రము నువ్వు సందేహపడాల్సిన పని లేదు. సిలువలో ఇద్దరు దొంగలు కనిపిస్తారు. ఈరోజు మీతో మాట్లాడుతున్న అంశం కూడా అదే. ఇద్దరు లేక రెండు అనేది మీకు ముందుగా బోధించి, ఆ తర్వాత ఈ సిలువలో దొంగ గురించి పూర్తి వివరణ ఈ వారం మీకు ఇస్తాను నేను. ప్రియులారా, ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తల్లిగారు ముసలావిడైపోయింది. 60 లేక 65, 70 సంవత్సరాల వయసులో ఉంది. రోజు మార్కెట్కి వెళ్తాం, బస్ స్టాండ్కి వెళ్తాం, రైల్వే స్టేషన్కి వెళ్తాం. అక్కడ అడుక్కోవటము అలవాటు పడిపోయింది. ఎవరిని ఒకరిని చేయి చాపి ఆమె అడుక్కుంటూ ఉంది. ఇలా జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఆమె ఎవరో తెలిసిన వాడు కంటబడింది. ఆమె ఎవరో ఆయనకు తెలుసు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చి అమాంతంగా, ఏమ్మా మీరు చేయి చాపి అడుక్కోవటం ఏంటి, మీరు భిక్షం ఎత్తుకోవటం ఏంటి, మీరు దానం కోసం అడగటం ఏంటి, మీ అబ్బాయి చాలా మంచివాడు కదా, మీ అబ్బాయి బాగా సంపాదిస్తాడు కదా, నీకేమీ కొరత లేకుండా చూసుకుంటాడు కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా అడుక్కుంటున్నావు అని. నిజమేనయ్యా, మా అబ్బాయి చాలా మంచివాడు. మా అబ్బాయి విదేశం వదిలి విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందుగా కొంత డబ్బు ఇచ్చాడు. ఇప్పటికి ఇంచుమించు 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయిపోయింది. ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బంతా నా ఖర్చులకు వాడేశాడు. కానీ ఇప్పటికి 4 నెలలు అయిపోతుంది. ఇబ్బందిగా ఉంది. అబ్బాయి దగ్గర నుంచి డబ్బు అయితే నాకేం ఇవ్వలేదు. అందుకే రోజు వచ్చి అబ్బాయి వచ్చేంత వరకు నేను వారిని వీడిని అడుక్కుంటున్నాను అని చెప్పింది. ఎందుకు మీ అబ్బాయి డబ్బేం పంపించడం లేదా, నెల నెల అమౌంట్ ఏమైనా పంపిస్తున్నాడా అనంటే, పంపిస్తున్నాడయ్యా, డబ్బులు కాదు, ఒక రంగు కాగితాలు పంపిస్తున్నాడు. ఏ కాగితాలు? రంగు కాగితాలు పంపిస్తున్నాడు. ఆ రంగు కాగితాలు చూసుకొని మా అబ్బాయి జ్ఞాపకంగా నేను సంతోషంగానే ఉన్నాను. అడుక్కున్న ఇబ్బంది లేదు. మా అబ్బాయి వచ్చేంత వరకేగా కష్టం అంది. రంగు కాగితాలా? సరే పద మీ ఇంటికి అని చెప్పేసి ఆయన ఆ ఇంటికి, ఆ ముసలావిడ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఆమె ఆ ఇచ్చినటువంటి ప్రతి కాగితాన్ని ఆ గోడకు అతికిచ్చేసింది. ఎక్కడ అతికిచ్చింది? ఆ గోడకు అతికిచ్చేసింది. ఆయన ఒక్కసారి వాటిని చూసి కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ఆయనకు ఏంటమ్మా నువ్వు చేసేది, నువ్వు అనుకున్నట్టుగా ఈ రంగు కాగితాలు కాదమ్మా, ప్రతి నెల కొన్ని వేల రూపాయల చెక్ అమ్మది. ఏం పంపించాడు? కొన్ని వేల, ఇంచుమించు 50-60 వేల రూపాయల చెక్కులమ్మా ఇది. ఒక్కొక్క చెక్కు 50,000 రూపాయలు ఉంటుంది. ఇది నీకు ప్రతి నెల డబ్బు వస్తుందమ్మా, ఈ తీసుకెళ్లి చెక్కు మార్చుకోవడమే వాల్సి అంటే ఆమె ఒకసారిగా ఆశ్చర్యపోయి ఏడవటం మొదలుపెట్టింది. ఇంత డబ్బు నా దగ్గర ఉండి కూడా నేను ఈరోజు చేయి చాపి అడుక్కుంటున్నానంటే నాకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు అనుకుంది. కారణం ఏమిటంటే ఏవో చిత్తు కాగితాలు లేక రంగు కాగితాలు అనుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ మాటలు మీతో చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఈరోజు ఈ బైబిల్ మన చేతిలో ఉంది. బంగారు నిధిది. దీన్ని తవ్వుకోవటం ఆలస్యం మీరు. ఏమండి, దీంట్లో ఎతకటం ఆలస్యం మీరు. దీన్ని చదివితే చాలు మీరు ఈ యొక్క నిధిలో నుంచి కావలసినంత మీరు తీసుకోవచ్చు. ఆ రోజు ఆ ముసలావిడికి వచ్చింది రంగు కాగితాలని, ఆమె చేయి చాపి అడుక్కుంటుంది. ఈరోజు బైబిల్ చేత పట్టుకొని దేవుని నమ్ముకొని కూడా మనము వారిని వీరిని అర్థిస్తూ ఉన్నాం. మనము సరైన విశ్వాసంతో ముందుకు వెళ్తే కావలసినంత నిధులు మనకు దొరుకుతాయి, కావలసినంత బంగారం మనకుంది, కావలసినంత డబ్బు మన దగ్గర ఉంది. యెహోవా నా కాపరి, ఏమీ లేదు అనేది కాదు అక్కడ. నాకు లేమి కలుగదు.
యెహోవా నా కాపరిగా ఉండగా నేను దరిద్రుడిగా ఉండను. యెహోవా నా కాపరిగా ఉండగా నేను అడుక్కోవటానికి వీలు లేదు. యెహోవా నా కాపరిగా ఉండగా వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. యెహోవా నా కాపరిగా ఉండగా నేనెందుకు ఆ, ఇబ్బందికరమైనటువంటి లేమిలో ఉంటాను? కారణం ఏమిటంటే ఈ బైబిల్‌ను చదవటం ఈరోజు మానేశారు. తీసుకెళ్ళి మూలన పడేస్తున్నారు. బీరువాలో పెడుతున్నారు వీలైతే. ఆ, ఆదివారం రోజు ఆ, తీసుకోవటం, దుమ్ము దులుపుకోవటం, సంకలో పెట్టుకొని రావటం. పెట్టుకుంటే పెట్టుకుంటారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ కూడా అవసరమో లేదు. అంతా సెల్ ఫోన్‌లోనే ఉంది కదా బైబిల్ కూడా అంటున్నారు కొంతమంది. ఏమండి ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థనకు రావడం. ఆ రోజు ఆమె అడుక్కుంటుందంటే అసలైన చెక్కులు గుర్తుపట్టలేకపోయింది. ఈరోజు మనం కూడా అర్థిస్తున్నామంటే అసలైన దేవుణ్ణి కలిగి కూడా ఆయన దగ్గర ఉన్నది తీసుకోలేకపోతున్నాం. అంతే తేడా. సిలువలో పలికిన రెండో మాట, ఆయన వాడిని చూసి అంటున్నాడు, ఆయన నేడు నీవు నాతో కూడా పరదైషిలో ఉందువని నిశ్చయముగా నీతో నేను చెప్తున్నాను. మనం సందేహపడాల్సిన పనిలే. నేడే నేడే అంటే ఇప్పుడే, ఇక్కడ కన్ను మూసిన మరుక్షణమే నువ్వు నాతో ఉంటావు. నిజంగా దొంగకు ఆ రోజు అద్భుతమైనటువంటి భాగ్యం దక్కింది. ఇద్దరు ఇద్దరు అనే విషయాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను. సిలువలో యేసు ప్రభువును సిలువలో వేసినప్పుడు ఇద్దరు దొంగలు. ఈ యొక్క మాటలు ఈ యొక్క లోకా గారు ఒక్కడే రాశాడా? లేదు. మార్కు గారు రాశారు, మత్తయ్య గారు రాశారు, యోహాను గారు కూడా రాశారు. నలుగురు సువార్తికులు, నలుగురు ఒకే మాటను అద్భుతంగా రాశారు. చదవండి ఇప్పుడు మత్తయి సువార్త. మొదటి సువార్తికుడు రాసింది చూపిస్తున్నాను. 27 అధ్యాయము 38వ వచనం. 27:38. ఇద్దరు అనే మాట దొంగల గురించి. ఆ, మరియు కుడి వైపున ఒకడును, ఎడమ వైపున ఒకడును, ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా, అంటే పరిశుద్ధుడైన దేవునితో పాపైన నేరస్తుడైన దౌర్భాగ్యుడైన దొంగలను తీసుకొచ్చి యేసుతో సిలువేశారు. మత్తయ్య గారు రాశారు. ఏ దొంగలు వాళ్ళు? బందిపోటు దొంగలు. ఎంతమంది వాళ్ళు? ఇద్దరు. ఇప్పుడు మార్కు సువార్తకి వెళ్ళండి. మార్కు గారు ఏమి రాశారో చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడి వైపున ఒకడు, ఎడమ వైపు ఒకరిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేశారు. మత్తయ్య గారు ఏమి రాశాడో, మత్తయ్య గారు ఏ విధంగా రాశాడో, మార్కు గారు కూడా అదే మాటలు రాశారు. అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, ఎంతమంది నేరస్తులు ఉన్నారో, ఆయనతో పాటు సిలువ ఎంతమందిని వేశారో స్పష్టంగా మత్తయ్య గారు రాస్తే అదే మాటలు మార్కు గారు కూడా రాశారు. ఎంతమందిని? ఇద్దరు. మరలా చదువుమా 15:27. మరియు కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. మత్తయ్య గారు రచించిందే మార్కు గారు కూడా రాశాడు. అలాగనే ఇప్పుడు లోకా గారు మనం ఇప్పుడు చదువుదాం. లోకా గారు 23 అధ్యాయం 32 వచనం. లోక సువార్త 23:32. మరి ఇద్దరు ఎవరి ఇల్లు? ఏమండి? అక్కడ బందిపోడు దొంగలు, ఇక్కడ ఎవరి ఇల్లు? చదువు. ఎవరిల్లు? భయంకరమైన నేరస్తులు. ఎన్నో ఘోరాలు చేశారు. ఎన్నో ఇల్లు కూల్చిపడేశారు. ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు. ఎంతో మంది ఆడపిల్లలను అఘాయిత్యం చేశారు. ఎన్నో ఇల్లు దోచుకున్నారు. బందిపోటు దొంగలు దారి కాసిపోశారు. కూతురి పెళ్లి కోసము 50,000 1,00,000 బ్యాంకులో దాచుకొని ఆ బ్యాగులో పెట్టుకొని ఆ దారిన వస్తూ ఉంటే ఈ బందిపోటు దొంగలు ఆ పెళ్లికి కావలసిన డబ్బంతా దోచుకొని వెళ్ళిపోయారు. కూతురు పెళ్లి ఆగిపోయింది. ఏమండి, వారి ఉసురు తగిలిందేమో. ఆలోచించండి. ఆరోగ్యం కోసం కొంత డబ్బు దాచుకొని ఆ భార్యను బతికించుకోవాలని ఆ భర్త తీసుకొని వెళ్తుంటే దారి కాసి ఆ భర్తను చంపేసి ఆ డబ్బును తీసుకున్నారు. ఆ భార్య ఉసురు కొట్టిందేమో. వీరి నేరస్తులు ఒకరోజు బయటపడ్డాయి. వీరి దొంగతనాలు బయటపడ్డాయి. దొరకము అన్నవారు దొరికేశారు. దొరికినంత మాత్రాన శిక్ష పడుతుందా అనుకున్నారు. శిక్ష పడిపోయింది. ఎలాంటి శిక్ష? మరణ శిక్ష. ఎలాంటి వాళ్ళిల్లు? బందిపోటు దొంగలు. ఎలాంటి వాళ్ళిల్లు?
భయంకరమైన నేరస్తులు. ఇప్పుడు యోహాను సువార్తకి వెళ్ళండి. 19వ అధ్యాయం 18వ వచనం. 19వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకడిని, ఆ వైపున ఒకడిని మధ్యను యేసును ఉంచి ఇద్దరిని సిలువేశారు. ఇద్దరు ఎవరంటే దొంగలు. ఇద్దరు ఎవరంటే భయంకరమైన ఘోరమైన నేరస్తులను సిలువేశారు. ఇద్దరు. రెండో మాట ఇద్దరు. రెండో మాట గురించి మీతో మాట్లాడుతున్నాను. 2 అనే సంఖ్య గురించి మీతో మాట్లాడుతున్నాను. లోక సువార్తలో యేసు ప్రభు 10వ అధ్యాయంలో యేసు ప్రభువుకి ఇంచుమించు 82 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది? ఎంతమంది శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి? 82 మంది. 12 మంది కాదండో, 82 మంది. 70 మందిని పిలిచి ఆయన ప్రతి ఊరికి ఎలా వెళ్ళమన్నాడు తెలుసా? ఇద్దరిద్దరుగా. ఇద్దరిద్దరిగా. ఇద్దరు అనే మాట చూపిస్తున్నాను. మీరు ఇద్దరిద్దరిగా చదువు. 10వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికి, ప్రతి చోటుకును తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. ఎంతమందిని పంపించాడు? ఇద్దరిద్దరిగా పంపించాను. ఇప్పుడు మీకు బాగా తెలిసిన మాట చెప్పమంటారా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. ఎందుకు ఇచ్చాడు? ఒక్కడినే ఉండమనొచ్చు కదా. సలోమను మహాజ్ఞాని ఆయన ప్రసంగిలో రాస్తూ ఇద్దరుగా ఉండండి. బేరానికి వెళ్తున్నారా? బర్రెలు బేరం చేయడానికి, గొర్రెలు బేరం చేయడానికి, మేకలు బేరం చేయడానికి, స్థలం కొనడానికి, పొలం కొనడానికి వెళ్తున్నారా? ఇల్లు కొనడానికి వెళ్తున్నారా? ఒక్కడు వెళ్ళొద్దు. మరి ఇద్దరుగా వెళ్ళండి. ఎందుకు? ఒకడు పడితే ఒకడు లేపుతాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటైనా సహాయంగా ఆ రోజు దేవాలయానికి ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు చెప్పండి? దేవాలయానికి ఇద్దరు వచ్చారు. ఒకడు బయటే ఉన్నాడు, ఒకడు లోపలికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి. శంకరి ఏమండి? 18వ అధ్యాయం లోకసువార్త 10వ వచనం. 18:10. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చారు. ఎవరో? ఇద్దరు. ఇద్దరు అనే అంశం చూస్తున్నాను. ఇద్దరు. 2 అనే సంఖ్యను మీకు చూపించబోతున్నాను. ఇద్దరు మనుషులు ఎక్కడికి వచ్చారు? దేవాలయానికి వచ్చారు. ఒకడేమో సుంకరి, మరొకడేమో పరిసయ్యుడు. దేవాలయం లోపలికి వెళ్ళిన వాడు పరిసయ్యుడైతే, దేవాలయం బయట కూర్చొని ప్రార్థన చేసిన వాడు సుంకరి. దేవాలయం లోపలికి వెళ్ళి బలిపీఠం మీద కూర్చొని ప్రార్థన చేసిన వాడి ప్రార్థన తూరుకప్పు దాటలేదట. బయట కూర్చొని ప్రభువా దేవా పాపినైన నన్ను కరుణించు అని చిన్న ప్రార్థన చేస్తే సరాసరి యేసయ్య సింహాసనాన్ని కదిలించిందట. నీతిమంతుడుగా ఎంచబడిన ఇద్దరు. 15వ అధ్యాయంలో లోకసువార్త 11వ వచనం. ఇక్కడ ఇద్దరు కుమారులు కనిపిస్తారు. ఒక మనిషినికి ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు. దేవునికి స్తోత్రం. ఎవరు వీళ్ళిద్దరు? ఏమండి? తప్పిపోయిన కుమారుడు ఒకడు, తండ్రినే అట్టి పెట్టుకున్న కొడుకు ఒకడు, ఆస్తిని పాడు చేసిన ఒకడు, ఆస్తిని కాపాడిన వాడు మరొకడు. అయ్యో ఇష్టానుసారంగా తిరిగిన వాడు ఒకడు, దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు మరొకడు. ఆఖరికి అన్ని పోగొట్టుకున్నవాడు ఒకడు, ఆఖరికి అన్ని సంపాదించుకున్నవాడు ఒకడు. ఇద్దరు కుమారులు నుండి వారిలో ఒకడు తప్పిపోయిన కుమారుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. ఇద్దరు. 20వ అధ్యాయం 21వ వచనం. ఆయన అడిగెను, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారుల్లో ఒకడిని కుడివైపు, ఒకడిని ఎడమవైపు పెట్టావా? ఏం కావాలమ్మా నీకు? సలోమి ఏం కావాలి నీకు అంటే ఆ మాటది, నా ఇద్దరు కొడుకులు ఒకడు కుడివైపున ఉండాలి, మరి ఒకడు ఎడమ. ఇద్దరు గురించి మీతో మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు 2 అనే సంఖ్య గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఇద్దరు గురించి చూపించాను. రెండో మాట మనం వినబోతున్నాం. 2 అనే సంఖ్య దేనికి సంకేతంగా ఉంటుంది చెప్పండి? 2 అనే సంఖ్య ఇప్పుడు ముందే చెప్పాను, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. సాటైన సహాయం దేనికి సంకేతంగా ఉంది? స్నేహానికి సంకేతంగా ఉంటుంది, భార్యాభర్తలకు సంకేతంగా ఉంటుంది,
తల్లి బిడ్డలకు సంకేతంగా ఉంటుంది, ఐక్యతకు సఖ్యతకు సంకేతంగా ఉంటుంది. కాబట్టి 2 అనే సంఖ్య కూడా చాలా 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 విలువైంది. ఇది సాకారానికి సంబంధించింది. 2 గురించి మీతో మాట్లాడుతున్నాను. మొదటి అధ్యాయము ఆదికాండం 8వ వచనం 2. మొదటి అధ్యాయము 8వ వచనం 2 అనే సంఖ్య మీకు చూపించబోతుంది. పెట్టెను కలుగగా ఏ దినమైంది? 2వ దినం. 2 అనే దాన్ని మీరు అంకెను పెట్టుకోండి. 2. దేవుడు ఆకాశమును భూమిని తయారు చేసిన తర్వాత ఆ రోజట తెల్లారిపోయింది. 2వ దినం 16వ వచనం కూడా 16వ వచనం కూడా ఏ ఏ ఏ ఏ జ్యోతులు ఎన్ని? 2. జ్యోతులు అంటే వెలిగేయి. జ్యోతి అంటే పేరు పెడతారు కదా, జ్యోతి అంటే వెలుగుతున్నారా, వెలిగించబడాలి వాళ్ళు. జ్యోతి అంటే చిన్న జ్యోతినేమో రాత్రి వెలగటానికి, పెద్ద జ్యోతినేమో పగలు వెలగటానికి. అంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఆయన తయారు చేశాడు. 2 జ్యోతులు అని రాయబడింది. 2 అనే సంఖ్య. ఆ రోజు నోవహు కాలంలో జలప్రలయం రాబోతుంది అని చెప్పినప్పుడు దేవుడు నోవహును వాడను తయారు చేసినప్పుడు ఆ వాడలోకి కొన్ని జంతువులను పంపిస్తున్నాను అన్నప్పుడు ఎన్ని చొప్పున వస్తాయని చెప్పాడు దేవుడు? చదవండి 6వ అధ్యాయం 20వ వచనం. వాటి జాతుల ప్రకారం వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ వాటి జాతుల ప్రకారం నేలన ప్రాకు వాటన్నిటిలో ప్రతి జాతిలో 2 చొప్పున ఎన్ని వస్తాయి? 2 చొప్పున వస్తాయి. వాటిని వాడలేకి చేర్చుకో. 2. ఆ రోజు ఎలియాజర్ అనేవాడు బావి దగ్గరికి వెళ్ళి ఈ బావిలోకి దిగినటువంటి చిన్నదీనిలే తిరిగి బయటికి వచ్చి మంచినీళ్ళు నాకు పోసి నా ఒంటెలకు పోస్తే ఆమె మా యజమాని యొక్క కుమారుడికి కోడలు భార్య అవుతుందని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక అమ్మాయి బావిలోకి దిగింది, కడవ ఎత్తుకుంది, నీళ్ళు ఎనకు పోసింది, ఒంటెలకు పోసింది. ఇదంతా చూసినటువంటి ఎలియాజరు అంటే అబ్రహాం పనివాడు, నమ్మకమైన వాడు, ఆమెకు ఎన్నిచ్చాడు? ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? 2 బంగారపు, చదవండి ఆ మాటలు, 24-22 ఆదికాండం 24-22. అయిన తరువాత ఆ మనుషుడు కమ్మిని 2 కడియాలు ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. 2 ఎన్ని కావాలి? 2 కడియాలు. ఆ చేతికి ఈ చేతికి వేసుకుని కష్టపడ్డాడు, పని చేశావు. అందుకే పని చేయండి. దేవుని పని చేస్తే ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ఆ రోజు రెబెక కష్టపడి 10 ఒంటెలకు నీళ్లు పోస్తే ఫలితం ఏంటో తెలుసా? బంగారపు కమ్మి ఇచ్చాడు, చెవల కమ్మలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? చేతులకు బంగారపు కడియలు ఇచ్చాడండి. పని చేస్తే ఫలితం ఎందుకు రాదు? కష్టపడితే ప్రతిఫలం ఎందుకు రాదు? ఊరకే డబ్బు వస్తుందో చెప్పండి? ఊరకే భూ వస్తుందో చెప్పండి? 3 పూటల తిని ఊరకే ఉంటే అలా చెప్పండి? కష్టపడండి. ఆ రోజు రెబెక కష్టపడింది కాబట్టి ఫలితం కూడా దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. యబ్బాకు రేవుకు వెళ్లే ముందుగా 32వ అధ్యాయములో యాకోబు అన్నకు భయపడి ఆయన ప్రార్థన చేస్తూ, అయ్యా యోర్దాను నది దాటి ఒంటి కర్రతో వెళ్ళాను నేను, ఒంటి మీద బట్టలతో వెళ్ళాను నేను, ఈరోజు నన్ను ఏ విధంగా దీవించావో తెలుసా? చెప్పండి ఏ విధంగా దీవించాడు? చెప్పాలి. మన సంఖ్యకు రండి. 2 గుంపులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 32వ అధ్యాయం 10వ వచనం. సమస్తమైన ఉపకారములకు సత్యమునకు ఎట్లా అంటే దాటిని ఇప్పుడు నేనేమయ్యాను? 2 గుంపులండి. యాకోబును దేవుడు దీవించింది 2 గుంపులు. హోరేబు పర్వతానికి వెళ్ళాడు మోషే గారు.
ఓరేబు పర్వతంలో గొర్రెలు కాస్తా ఉన్నాడు. తన మామ మందను. మంచి అమ్మాయి దొరికింది, గుణవత్తైన భార్య దొరికింది, ఇంకేం పర్వాలేదు అనుకున్నాడు. ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు మిథియాన్ దేశంలో. ఏమంటే ఎవరు? మోషే గారు. అప్పటికి 40 సంవత్సరాలు మోషేకు. ఇప్పుడు 40 దాటి 80 దాకా వస్తున్నాయి. పొదలో నుంచి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. పద, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలి. వాళ్ళ మొర నేను విన్నాను, వారి ప్రార్థన నేను విన్నాను, వారి కన్నీళ్ళు నేను చూశాను, వారి కష్టాన్ని నేను చూశాను. నువ్వు పద అంటే మోసే ఎన్ని సాకులు చెప్పాడు? 7 సాకులు చెప్పాడు. నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నాకు నాలుక మందం మాట్లాడలేను, నేను పాటలు పాడలేను, నేను చెబితే ఎవరు నమ్మరు అంటే. ఎవరన్నాడు? నేను చెబితే ఎవరు నమ్మరు, నా మాట వినరు అంటే అప్పుడు దేవుడు 2 సూచనలు ఇచ్చింది. ఎన్ని? 2 పలకలు సినాయి పర్వతం మీద. పొదలో ఏమిచ్చాడు? 2 సూచనలు ఇచ్చాడు. ఏమిటా సూచనలు చెప్పండి. నువ్వు చెప్పింది కూడా 2 పలకలు ఉంది ఇక్కడ, నేను రాసి పెట్టానమ్మా. నువ్వు చెప్పింది తప్పు అయితే అనే కాదు, 2 సూచనలు. ఏమిటి? నీకు చేయుందా? ఉంది. ఆ చేయి తీసి ఈ రొమ్ము దగ్గర పెట్టుకో అన్నాడు. చొక్కా తీశాడు, లోపల పెట్టుకున్నాడు. మరలా ఇప్పుడు తీశాడు. ఏమొచ్చింది? చేయికి? కుష్టు వచ్చింది. మరలా లోపల పెట్టన్నాడు, మరలా లోపల పెట్టాడు. తీయమన్నాడు, తీశాడు. కుష్ఠరోగం పోయింది. మోషే కళ్ళు నమ్మలేకపోయాడు. నీ చేతిలో గొర్రెలు కాసే కర్ర ఉందా? ఉంది ప్రభువా. కిందేశాడు. ఏమైంది? పామైంది. తోక పట్టుకో అన్నాడు. ప్రభు నా వల్ల కాదు. పట్టుకోగానే ఏమైంది? కర్ర అయింది. చదవండి నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 9వ వచ్చింది. చాలే, 2 సూచనలు నీకు ఇచ్చాను, నువ్వు చెప్పు. ఈ సూచన క్రియలు అక్కడ చేయి, నమ్ముతాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్లోకి వెళ్ళాడో 4వ అధ్యాయంలో ఈ సూచనలు చేశాడో అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా యెహోవా పంపించిన వాడు ఇతడే మోషే అని చెప్పి యెహోవాను చేర్చుకున్నాడు. యెహోవాను నాయకుడిగా కూడా నిలబడగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 12వ అధ్యాయానికి వస్తే నిర్గమాకాండములో 2 నిలువ కమ్ములు అంటాడు. 22వ వచనం అయిపోయింది, ముగింపు అయిపోయింది. తీసుకొని ముంచి 2 నిలువ కమ్ములకు ఆ రక్తమును పూయండి. ఈ రాత్రి మీరు క్షేమంగా ఉండాలి అన్నా, ఈ రాత్రి మీ బిడ్డలు బ్రతకాలి అన్నా, ఈడు రాకుండా ఉండాలి అన్నా, మరణదూత మీ ఇంటి ద్వారాల దగ్గరికి రాకుండా ఉండాలన్నా ప్రతి ఇంట్లో గొర్రె పిల్లను కోయండి. దాని రక్తాన్ని అడ్డకమ్మికు నిలువ కమ్ములకు ఆ ద్వార బంధకాలకు రాయండి అని చెప్పి ఆ రాత్రి మరణదూత ఇశ్రాయేలు ఇల్లు దాటిపోయాడు. కారణం గొర్రెపిల్ల రక్తాన్ని చూసి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు సొలొమోను 30వ అధ్యాయం సామెతల గ్రంథములో 2 మనవులు చేస్తాడు. 2 మనవిలి చేస్తాడు. అంటే 2 మనవులు చేస్తాడు. ఏమని చెప్పండి? ఏమని అంటే 2 ప్రార్థనలు చేశాడు. మనవులు అంటే ప్రార్థన. ఏమని చేశాడు? చదువయ్యా 30వ అధ్యాయం 7వ వచనం. దేవా, నేను 2 మనవులు చేస్తున్నాను, అనుగ్రహింపుము, దూరముగా నుంచుము. చూసావా ఏం మనవులు? మనమేమో ధనవంతులు కావాలంటున్నాం, ఆయనేమో నన్ను ధనవంతుడిని చేయొద్దు, అట్టని పేదవాడిగా దరిద్రుడిగా ఉంచొద్దు, సరిపోయినంత భోజనం పెట్టు చాలు, కావలసినంత బట్టలు నాకు దయచేయి. ఆయన దేవుడు అట్లా ఇచ్చాడా? గొప్పగానే ఇచ్చాడు. దేవుడికి తెలుసు మనకేం కావాలో. అట్లని సరిపోయి చాలిచాలనంత ఇచ్చాడా? ఎక్కువగానే ఇచ్చాడు. సొలొమోనును బాగా దీవించాడు. దేవునికి మహిమ కలుగును. 2 అనే సంఖ్యను మీకు చూపించాను. మన వాడుక భాషలో 2 అనే పదాలు చెప్పండి. ఇక ముగించే ముందుగా 2 అనే పదాలు మనం రెంటిని వాడుతూ ఉంటాం. పదాలు చెప్పండి. 2 అనే పదాలు చెప్పండి. మంచి చెప్పండి. మరి వాడుక భాష అన్నాను కదా. మంచి, చెడు, పాపము, దానికి వ్యతిరేకమైన పదం చెప్పండి. మంచి అంటే వ్యతిరేకమైన పదం ఏంటి? చెడే కదా. పాపము అంటే దానికి కావలసిన దగ్గర పదం ఏంటి? పుణ్యమే కదా. పుణ్యమే కదండి. పాతవి కొత్తవి, ఆడ
మగ. వెనకున్నవి ఏమండి? వెనకున్నవి ఆడ, మగ. ఇంకేం రాశాను ఇక్కడ? రాత్రి, పగలు, భూమి, ఆకాశం అన్నీ రెండు రెండు. ఈ రెండో మాట కూడా ఒక అద్భుతమైన మాట. రేపు యేసు ప్రభు శిలువలో పలికిన రెండో మాటను మనం ధ్యానించబోతున్నాం. ప్రియులరా, ఇద్దరు అనేది చాలా అవసరం. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అలాగనే రెండో సంఖ్య చాలా విలువైనది. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటను దీవించండి. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని, ఈ ప్రార్థనలో హాజరైన ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.